Hi friends, welcome to ZPH School Ramprivalsa. Today's topic is My Little World of Questions Part 5. గత వీడియోలో మనం హెల్పింగ్ వెబ్స్తో క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం. హెల్పింగ్ వెబ్స్ లేకపోతే ఎలా క్వశ్చన్స్ తయారు చేయాలో కూడా నేర్చుకున్నాం. WH వర్డ్స్ని చూస్ చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఆ WH వర్డ్స్ని చూస్ చేసి వాటితో క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. హాయ్ లతిక, WH వర్డ్ని చూస్ చేసుకొని ఎలా క్వశ్చన్స్ తయారు చేయాలో చెప్పగలవా? తప్పకుండా చెప్తాను. WH వర్డ్స్తో క్వశ్చన్స్ తయారు చేయాలంటే వాటికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ స్టెప్, అండర్లైన్ పార్ట్కి ఏ WH వర్డ్ సరిపోతుందో గుర్తించి రాయాలి. సెకండ్ స్టెప్, హెల్పింగ్ వెబ్ని గుర్తించి రాయాలి. ఒకవేళ ఆ వాక్యంలో హెల్పింగ్ వెబ్ లేకపోతే మనం వాటిని క్రియేట్ చేసుకోవాలి. మనకి 3 చాయిస్లు ఉంటాయి. ఏ వాక్యంలో అయితే హెల్పింగ్ వెబ్ లేకుండా వెర్బ్ 1 మాత్రమే ఉంటుందో ఆ వెర్బ్ 1ని మనం డూ ప్లస్ వెర్బ్ 1గా మార్చుకోవాలి. ఏ వాక్యంలో అయితే వెర్బ్ 2 ఉంటుందో ఆ వెర్బ్ 2ని మనం డిడ్ ప్లస్ వెర్బ్ 1గా మార్చుకోవాలి. ఏ వాక్యంలో అయితే హెల్పింగ్ వెబ్ లేకుండా వెర్బ్ 1 ఎస్ ఫామ్ ఉంటుందో ఆ వెర్బ్ 1 ఎస్ ఫామ్ని మనం డస్ ప్లస్ వెర్బ్ 1గా మార్చుకోవాలి. స్టెప్ నెంబర్ 3, సబ్జెక్ట్ని గుర్తించి రాయాలి. స్టెప్ నెంబర్ 4, మెయిన్ వెబ్ని గుర్తించి రాయాలి. స్టెప్ నెంబర్ 5, అదర్ వర్డ్స్ని గుర్తించి రాయాలి. స్టెప్ నెంబర్ 6, వాక్యం చివరిలో క్వశ్చన్ మార్క్ యాడ్ చేయాలి. స్టెప్ నెంబర్ 7, ఒకవేళ ఆ అండర్లైన్ పార్ట్ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ పీపుల్ అయితే హూ, థింగ్స్ అయితే వాట్ రాసి ప్లస్ వెర్బ్ ప్లస్ అదర్ వర్డ్స్ రాస్తే క్వశ్చన్ రెడీ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్తో వివరించగలవా? తప్పకుండా చెప్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ఈ వాక్యంలో అండర్లైన్ పార్ట్ క్రికెట్. క్రికెట్ అనేది థింగ్ని సూచిస్తుంది. థింగ్ని సూచించే WH వర్డ్ వాట్, కాబట్టి మనం ఇక్కడ వాట్ రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 2, వాక్యంలో హెల్పింగ్ వెబ్ని గుర్తించి రాయాలి. ఈ వాక్యంలో హెల్పింగ్ వెబ్ ఈజ్, కాబట్టి ఇక్కడ మనం ఈజ్ రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 3, వాక్యంలో సబ్జెక్ట్ని గుర్తించి రాయాలి. ఈ వాక్యంలో సబ్జెక్ట్ హీ, కాబట్టి మనం ఇక్కడ హీ రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 4, మెయిన్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో మెయిన్ వెబ్ ప్లేయింగ్, కాబట్టి ప్లేయింగ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 5, అదర్ వర్డ్స్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో అదర్ వర్డ్స్ లేవు. స్టెప్ నెంబర్ 6, క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయాలి. క్వశ్చన్ రెడీ అయిపోయింది. వాట్ ఈస్ హీ ప్లేయింగ్? ఆన్సర్, హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే కెన్ సింగ్ మెలోడియస్ సాంగ్స్. ఈ వాక్యంలో మెలోడియస్ అనేది ఎలాంటివి అనే అర్థాన్ని సూచిస్తుంది. ఎలాంటివి అనే అర్థాన్ని సూచించే WH వర్డ్ వాట్ కైండ్ ఆఫ్, కాబట్టి మనం ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ అని రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 2, హెల్పింగ్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో హెల్పింగ్ వెబ్ కెన్. కెన్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 3, సబ్జెక్ట్ని గుర్తించి రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో సబ్జెక్ట్ దే. స్టెప్ నెంబర్ 4, మెయిన్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో మెయిన్ వెబ్ సింగ్. స్టెప్ నెంబర్ 5, అదర్ వర్డ్స్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో అదర్ వర్డ్స్ లేవు. స్టెప్ నెంబర్ 6, క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయాలి. క్వశ్చన్ రెడీ అయిపోయింది.
వాట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ కెన్ దే సింగ్? ఆన్సర్, దే కెన్ సింగ్ మెలోడియస్ సాంగ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే కెన్ సింగ్ సాంగ్స్. ఈ వాక్యంలో సబ్జెక్ట్కి అండర్లైన్ చేసింది. సబ్జెక్ట్ అనేది పీపుల్ని తెలియజేస్తుంది. పీపుల్ని తెలియజేసే WH వర్డ్ హూ, కాబట్టి మనం ఇక్కడ హూ రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 2, వెర్బ్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో వెర్బ్ కెన్ సింగ్. స్టెప్ నెంబర్ 3, అదర్ వర్డ్స్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో అదర్ వర్డ్ సాంగ్స్. స్టెప్ నెంబర్ 4, క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే ఆర్ ఇన్ ద మార్కెట్. ఈ వాక్యంలో ఇన్ ద మార్కెట్ అనేది ప్లేస్ని తెలియజేస్తుంది. ప్లేస్ని తెలియజేసే WH వర్డ్ వేర్. స్టెప్ నెంబర్ 2, హెల్పింగ్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో హెల్పింగ్ వెబ్ ఆర్. స్టెప్ నెంబర్ 3, సబ్జెక్ట్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో సబ్జెక్ట్ దే. స్టెప్ నెంబర్ 4, మెయిన్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో మెయిన్ వెబ్ ఆర్. ఇక్కడ ఆర్ మనం ఆల్రెడీ రాస్తాం కాబట్టి మరి రాయక్కర్లేదు. స్టెప్ నెంబర్ 5, అదర్ వర్డ్స్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో అదర్ వర్డ్స్ లేవు. స్టెప్ నెంబర్ 6, క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయాలి. క్వశ్చన్ రెడీ అయిపోయింది. వేర్ ఆర్ దే? ఆన్సర్, దే ఆర్ ఇన్ ద మార్కెట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ సింగ్స్ సాంగ్స్ స్వీట్లీ. ఈ వాక్యంలో వెర్బ్ ఫ్రేజ్కి అండర్లైన్ చేసింది కాబట్టి మనం ఇక్కడ వాట్ రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 2, హెల్పింగ్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో హెల్పింగ్ వెబ్ లేదు కాబట్టి మనం హెల్పింగ్ వెబ్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ వెర్బ్ 1 ఎస్ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని మనం డస్ ప్లస్ వెర్బ్ 1గా మార్చుకోవాలి. ఇప్పుడు ఈ హెల్పింగ్ వెబ్ని మనం ఇక్కడ రాసుకోవాలి. స్టెప్ నెంబర్ 3, సబ్జెక్ట్ని గుర్తించి రాయాలి. ఈ వాక్యంలో సబ్జెక్ట్ హీ. స్టెప్ నెంబర్ 4, మెయిన్ వెబ్ని గుర్తించి రాయాలి. ఈ వాక్యంలో మెయిన్ వెబ్కి అండర్లైన్ చేసింది కాబట్టి దానికి బదులుగా డూ ఫార్మ్స్ మనం రాసుకోవాలి. ఈ వాక్యంలో మెయిన్ వెబ్ సింగ్ ఉంది కాబట్టి దానికి బదులుగా డూ ఫార్మ్ డూ రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 5, అదర్ వర్డ్స్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో అదర్ వర్డ్స్ స్వీట్లీ. స్టెప్ నెంబర్ 6, క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ రెడీ అయిపోయింది. వాట్ డస్ హీ డూ స్వీట్లీ? ఆన్సర్, హీ సింగ్స్ సాంగ్స్ స్వీట్లీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ సింగ్స్ సాంగ్స్ స్వీట్లీ. ఈ వాక్యంలో అండర్లైన్ పార్ట్ స్వీట్లీ. స్వీట్లీ అనేది ఎలా అనే అర్థాన్ని తెలియజేస్తుంది. ఎలా అనే అర్థాన్ని తెలియజేసే WH వర్డ్ హౌ, కాబట్టి మనం ఇక్కడ హౌ రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 2, ఈ వాక్యంలో హెల్పింగ్ వెబ్ని గుర్తించి రాయాలి. ఈ వాక్యంలో హెల్పింగ్ వెబ్ లేదు కాబట్టి మనం క్రియేట్ చేసుకోవాలి. ఇది వెర్బ్ 1 ఎస్ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని డస్ ప్లస్ వెర్బ్ 1గా విడదీసుకోవాలి. ఈ డస్ అనే హెల్పింగ్ వెబ్ని మనం రాసుకోవాలి.
స్టెప్ నెంబర్ 3, వాక్యంలో ఉన్న సబ్జెక్ట్ని రాయాలి. ఈ వాక్యంలో సబ్జెక్ట్ హీ. స్టెప్ నెంబర్ 4, మెయిన్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో మెయిన్ వెబ్ సింగ్. స్టెప్ నెంబర్ 5, అదర్ వర్డ్స్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో అదర్ వర్డ్ సాంగ్స్. స్టెప్ నెంబర్ 6, క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయాలి. క్వశ్చన్ రెడీ అయిపోయింది. హౌ డస్ హీ సింగ్ సాంగ్స్? ఆన్సర్, హీ సింగ్ సాంగ్స్ స్వీట్లీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే ఆర్ వాకింగ్ వెరీ ఫాస్ట్. ఈ వాక్యంలో అండర్లైన్ పార్ట్ ఎలా అనే అర్థాన్ని తెలియజేస్తుంది. ఎలా అనే అర్థాన్ని తెలియజేసే WH వర్డ్ హౌ. స్టెప్ నెంబర్ 2, హెల్పింగ్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో హెల్పింగ్ వెబ్ ఆర్. స్టెప్ నెంబర్ 3, సబ్జెక్ట్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో సబ్జెక్ట్ దే. స్టెప్ నెంబర్ 4, మెయిన్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో మెయిన్ వెబ్ వాకింగ్. స్టెప్ నెంబర్ 5, అదర్ వర్డ్స్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో అదర్ వర్డ్స్ లేవు. స్టెప్ నెంబర్ 6, క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయాలి. క్వశ్చన్ రెడీ అయిపోయింది. హౌ ఆర్ దే వాకింగ్? ఆన్సర్, దే ఆర్ వాకింగ్ వెరీ ఫాస్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే ఆర్ వాకింగ్ వెరీ ఫాస్ట్. ఈ వాక్యంలో వెర్బ్ ఫ్రేజ్కి అండర్లైన్ చేసి ఉంది. వెర్బ్ ఫ్రేజ్కి అండర్లైన్ చేసి ఉంటే వాట్ రాయాల్సి ఉంటుంది. హెల్పింగ్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 3, సబ్జెక్ట్ని రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 4, మెయిన్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో మెయిన్ వెబ్కి అండర్లైన్ చేశారు కాబట్టి దానికి బదులుగా డూ ఫార్మ్స్ రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో వాకింగ్ అనేది ఇంగ్ ఫామ్ని తెలియజేస్తుంది కాబట్టి డూ ఫామ్ డూయింగ్ రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 5, అదర్ వర్డ్స్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో అదర్ వర్డ్స్ వెరీ ఫాస్ట్. స్టెప్ నెంబర్ 6, క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ రెడీ అయిపోయింది. వాట్ ఆర్ దే డూయింగ్ వెరీ ఫాస్ట్? ఆన్సర్, దే ఆర్ వాకింగ్ వెరీ ఫాస్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే ఆర్ ప్లేయింగ్ ద గేమ్ ఇన్ ద ఈవినింగ్. ఇన్ ద ఈవినింగ్ అనేది టైంని తెలియజేస్తుంది. టైంని తెలియజేసే WH వర్డ్ వెన్ కాబట్టి మనం ఇక్కడ వెన్ రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 2, హెల్పింగ్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 3, సబ్జెక్ట్ని రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 4, మెయిన్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 5, అదర్ వర్డ్స్ని రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 6, క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయాలి. క్వశ్చన్ రెడీ అయిపోయింది. వెన్ ఆర్ దే ప్లేయింగ్ ద గేమ్? ఆన్సర్, దే ఆర్ ప్లేయింగ్ ద గేమ్ ఇన్ ద ఈవినింగ్.
నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే ఆర్ ప్లేయింగ్ ద గేమ్ ఇన్ ద ఈవినింగ్. అండర్లైన్ పార్ట్ థింగ్ గురించి తెలియజేస్తుంది. థింగ్ గురించి తెలియజేసే WH వర్డ్ వాట్. స్టెప్ నెంబర్ 2, హెల్పింగ్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 3, సబ్జెక్ట్ని రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 4, మెయిన్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 5, అదర్ వర్డ్స్ని రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 6, క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయాలి. క్వశ్చన్ రెడీ అయిపోయింది. వాట్ ఆర్ దే ప్లేయింగ్ ఇన్ ద ఈవినింగ్? దే ఆర్ ప్లేయింగ్ ద గేమ్ ఇన్ ద ఈవినింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, రామ్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. రామ్ అనేది పీపుల్ని తెలియజేస్తుంది. పీపుల్ని తెలియజేసే WH వర్డ్ హూ. స్టెప్ నెంబర్ 2, వెబ్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో వెబ్ ఈజ్ ప్లేయింగ్. స్టెప్ నెంబర్ 3, అదర్ వర్డ్స్ని రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 4, క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయాలి. క్వశ్చన్ రెడీ అయిపోయింది. హూ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్? ఆన్సర్, రామ్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏ వాచ్ టెల్స్ అస్ టైమ్. ఈ వాక్యంలో అండర్లైన్ పార్ట్ అస్. అస్ అనేది ఎవరిని లేదా ఎవరికి అనే అర్థాన్ని తెలియజేస్తుంది. ఎవరిని అనే అర్థాన్ని తెలియజేసే WH వర్డ్ హూమ్. సెకండ్ స్టెప్, హెల్పింగ్ వెబ్ని గుర్తించి రాయాలి. ఈ వాక్యంలో హెల్పింగ్ వెబ్ లేదు కాబట్టి ఈ వెర్బ్ 1 S ఫామ్ని మనం డస్ ప్లస్ వెర్బ్ 1గా మార్చుకోవాలి. ఈ డస్ని మనం ఇక్కడ రాసుకోవాలి. స్టెప్ నెంబర్ 3, సబ్జెక్ట్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏ వాచ్. స్టెప్ నెంబర్ 4, మెయిన్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 5, అదర్ వర్డ్స్ని రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 6, క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయాలి. క్వశ్చన్ రెడీ అయిపోయింది. హూమ్ డస్ ఏ వాచ్ టెల్ టైమ్? ఆన్సర్, ఏ వాచ్ టెల్స్ అస్ టైమ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏ వాచ్ టెల్స్ అస్ టైమ్. ఈ వాక్యంలో సబ్జెక్ట్కి అండర్లైన్ చేసి ఉంది కాబట్టి సబ్జెక్ట్ అనేది థింగ్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనం వాట్ని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్, వెర్బ్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో వెర్బ్ టెల్స్. నెక్స్ట్ స్టెప్, అదర్ వర్డ్స్ని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్, క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయాలి. క్వశ్చన్ రెడీ అయిపోయింది. వాట్ టెల్స్ అస్ టైమ్? ఆన్సర్, ఏ వాచ్ టెల్స్ అస్ టైమ్.
నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ మెట్ మీ 5 times. ఈ వాక్యంలో అండర్లైన్ పార్ట్ అనేది నెంబర్ని సూచిస్తుంది. నెంబర్ని సూచించే WH వర్డ్ హౌ మెనీ, కాబట్టి మనం ఇక్కడ హౌ మెనీ టైమ్స్ అని రాయాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్, ఈ వాక్యంలో హెల్పింగ్ వెబ్ని గుర్తించి రాయాలి. ఈ వాక్యంలో హెల్పింగ్ వెబ్ లేదు కాబట్టి మనం క్రియేట్ చేసుకోవాలి. మెట్ అనేది వెర్బ్ 2లో ఉంది కాబట్టి డిడ్ ప్లస్ వెర్బ్ 1గా మార్చుకోవాలి. ఇక్కడ డిడ్ అనే హెల్పింగ్ వెబ్ని రాసుకోవాలి. స్టెప్ నెంబర్ 3, సబ్జెక్ట్ని రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 4, మెయిన్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో మెయిన్ వెబ్ మీట్. స్టెప్ నెంబర్ 5, అదర్ వర్డ్స్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో అదర్ వర్డ్స్ మీ. స్టెప్ నెంబర్ 6, క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయాలి. క్వశ్చన్ రెడీ అయిపోయింది. హౌ మెనీ టైమ్స్ డిడ్ హీ మీట్ మీ? ఆన్సర్, హీ మెట్ మీ 5 times. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ టేక్ ఫిష్ వన్స్ ఏ మంత్. వన్స్ ఏ మంత్ అనేది ఎప్పుడెప్పుడు అనే అర్థాన్ని తెలియజేస్తుంది. ఎప్పుడెప్పుడు అనే అర్థాన్ని తెలియజేసే WH వర్డ్ హౌ ఆఫెన్. నెక్స్ట్ స్టెప్, హెల్పింగ్ వెబ్ని గుర్తించి రాయాలి. ఈ వాక్యంలో హెల్పింగ్ వెబ్ లేదు కాబట్టి మనం హెల్పింగ్ వెబ్ని క్రియేట్ చేసుకోవాలి. ఇది వెర్బ్ 1 ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని మనం డూ ప్లస్ వెర్బ్ 1గా మార్చుకోవాలి. ఈ డూ అనే హెల్పింగ్ వెబ్ని ఇక్కడ రాసుకోవాలి. స్టెప్ నెంబర్ 3, సబ్జెక్ట్ని గుర్తించి రాయాలి. స్టెప్ నెంబర్ 4, మెయిన్ వెబ్ని గుర్తించి రాయాలి. స్టెప్ నెంబర్ 5, అదర్ వర్డ్స్ని గుర్తించి రాయాలి. స్టెప్ నెంబర్ 6, క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయాలి. క్వశ్చన్ రెడీ అయిపోయింది. హౌ ఆఫెన్ డూ ఐ టేక్ ఫిష్? ఆన్సర్, ఐ టేక్ ఫిష్ వన్స్ ఏ మంత్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ బికాజ్ ఐ వాజ్ ఇల్. బికాజ్ ఐ వాజ్ ఇల్ అనేది రీజన్ని తెలియజేస్తుంది. రీజన్ని తెలియజేసే WH వర్డ్ వై. సెకండ్ స్టెప్, ఈ వాక్యంలో హెల్పింగ్ వెబ్ని గుర్తించి రాయాలి. థర్డ్ స్టెప్, సబ్జెక్ట్ని గుర్తించి రాయాలి. ఫోర్త్ స్టెప్, మెయిన్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్, అదర్ వర్డ్స్ని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్, క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయాలి. క్వశ్చన్ రెడీ అయిపోయింది. వై డిడ్ ఐ నాట్ గో టు స్కూల్? ఆన్సర్, ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ బికాజ్ ఐ వాజ్ ఇల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ ప్లేడ్ క్రికెట్. ప్లేడ్ క్రికెట్ అనేది వెర్బ్ ఫ్రేజ్.
వెబ్ ఫ్రేజ్కి అండర్లైన్ చేసింది కాబట్టి ఇక్కడ మనం వాట్ రాసుకోవాలి. స్టెప్ నెంబర్ 2 హెల్పింగ్ వెబ్ని రాసుకోవాలి. స్టెప్ నెంబర్ 3 సబ్జెక్ట్ని రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 4 మెయిన్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో మెయిన్ వెబ్కి అండర్లైన్ చేస్తుంది కాబట్టి దీనికి బదులుగా మనం డూ ఫామ్ని రాయాల్సి ఉంటుంది. ప్లేడ్ అనేది వెర్బ్ 3లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన డూ ఫామ్ డన్. స్టెప్ నెంబర్ 5 అదర్ వర్డ్స్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో అదర్ వర్డ్స్ లేవు. స్టెప్ నెంబర్ 6 క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయాలి. క్వశ్చన్ రెడీ అయిపోయింది. వాట్ హ్యాస్ హీ డన్? ఆన్సర్ హీ హ్యాస్ ప్లేడ్ క్రికెట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వీ వర్ ప్లేయింగ్. ప్లేయింగ్ అనేది వెబ్ ఫ్రేజ్. వెబ్ ఫ్రేజ్కి అండర్లైన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం వాట్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హెల్పింగ్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 3 సబ్జెక్ట్ని రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 4 మెయిన్ వెబ్ రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో మెయిన్ వెబ్ అండర్లైన్ చేసింది కాబట్టి దానికి బదులుగా డూ ఫామ్ రాయాల్సి ఉంటుంది. ప్లేయింగ్ అనేది ఇంగ్ ఫామ్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన డూ ఫామ్ డూయింగ్. స్టెప్ నెంబర్ 5 అదర్ వర్డ్స్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో అదర్ వర్డ్స్ లేవు. స్టెప్ నెంబర్ 6 క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయాలి. క్వశ్చన్ రెడీ అయిపోయింది. వాట్ వేర్ వీ డూయింగ్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ షీ టుక్ మై బుక్. టుక్ మై బుక్ అనేది వెబ్ ఫ్రేజ్. వెబ్ ఫ్రేజ్కి అండర్లైన్ చేసింది కాబట్టి వాట్ని రాసుకోవాలి. స్టెప్ నెంబర్ 2 హెల్పింగ్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో హెల్పింగ్ వెబ్ లేదు కాబట్టి మనం దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇది వెర్బ్ 2 రూపంలో ఉంది కాబట్టి దీన్ని మనం డిడ్ ప్లస్ వెర్బ్ 1గా మార్చుకోవాలి. ఈ డిడ్ అనే హెల్పింగ్ వెబ్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 3 సబ్జెక్ట్ని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ మెయిన్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో మెయిన్ వెబ్కి అండర్లైన్ చేసి ఉంది కాబట్టి దానికి బదులుగా డూ ఫామ్ రాసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ వెబ్ అనేది వెర్బ్ 1 రూపంలో ఉంది కాబట్టి దానికి సంబంధించిన డూ ఫామ్ డూ రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 5 అదర్ వర్డ్స్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో అదర్ వర్డ్స్ లేవు. స్టెప్ నెంబర్ 6 క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయాలి. క్వశ్చన్ రెడీ అయిపోయింది. వాట్ డిడ్ షీ డూ? నెక్స్ట్ ఎగ్జాంపుల్ షీ టుక్ మై బుక్. ఈ వాక్యంలో అండర్లైన్ పార్ట్ మై. మై అనేది ఎవరి యొక్క అనే అర్థాన్ని తెలియజేస్తుంది. ఎవరి యొక్క అనే అర్థాన్ని తెలియజేసే WH వర్డ్ హూజ్. ఇక్కడ మనం హూజ్ బుక్ అని రాయాల్సి ఉంటుంది. స్టెప్ నెంబర్ 2 హెల్పింగ్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో హెల్పింగ్ వెబ్ లేదు. ఈ వాక్యంలో మనం హెల్పింగ్ వెబ్ని క్రియేట్ చేసుకోవాలి. ఇది వెర్బ్ 2 రూపంలో ఉంది కాబట్టి దీన్ని మనం డిడ్ ప్లస్ వెర్బ్ 1గా మార్చుకోవాలి. ఈ డిడ్ అనే హెల్పింగ్ వెబ్ని ఇక్కడ రాసుకోవాలి. స్టెప్ నెంబర్ 3 సబ్జెక్ట్ని రాయాల్సి ఉంటుంది.
స్టెప్ నెంబర్ 4, మెయిన్ వెబ్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో మెయిన్ వెబ్ టేక్. నెక్స్ట్ స్టెప్, అదర్ వర్డ్స్ని రాయాల్సి ఉంటుంది. ఈ వాక్యంలో అదర్ వర్డ్స్ లేవు. 6th స్టెప్, క్వశ్చన్ మార్క్ని యాడ్ చేయాలి. క్వశ్చన్ రెడీ అయిపోయింది. హూస్ బుక్ డిడ్ షీ టేక్? ఆన్సర్, షీ టుక్ మై బుక్. ధన్యవాదాలు, ఇది నాకు బాగా అర్థమయ్యింది. కానీ మనకి డిఫరెంట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఎలాంటి క్వశ్చన్స్ వేయాలి? తప్పకుండా చెప్తాను. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ వేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.